మీరు చేసేది తప్పని చెప్పాను. ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పాను. కడాన నా మీదనే 23 క్లేమోర్ మైన్లు బ్లాస్ట్ చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇది పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ చేయాలని, అపచారం చేయాలని, అక్కడ కల్తీ నెయ్యి, కల్తీ వ్యవహారాలు ఒకటి కాదు, అడిగితే ఎదురుదాడి, ప్రతిరోజు దేవునికి అపచారం జరిగేట్టుగా ఎక్కడికక్కడ ప్రచారాలు చేయడం. నేను నమ్మిన దేవుడు, మా ఇంటి కులదైవం, నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి దేవుడికి అన్యాయం చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. రాజకీయాల్లో ఉండే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీలైతే మంచి చేయాలి, చేత కాకపోతే గమ్మునుండాలి. చెడు చేయడం అనేది మంచిది కాదు, విధ్వంసం అనేది మంచిది కాదు. అలాంటి విధ్వంసకారుల్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా 45 సంవత్సరాలు 48 సంవత్సరాలు ఉన్న రాజకీయాల్లో రేపు 28కి 50 ఏళ్ళు అంటే సుదీర్ఘమైన రాజకీయ జీవితం. అది వచ్చిందంటే 4వసారి ముఖ్యమంత్రి అయ్యానంటే మీ అందరి దయ, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం. అలాంటిది నేను ఎప్పుడూ తప్పే చెయ్యను. అలాంటి నిన్నే 44వ సంవత్సరం తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం. అలాంటి నన్ను కూడా జైల్లో పెట్టారంటే ఇంకా మామూలు వాళ్ళ కథ ఏంటని అడుగుతున్నా. 5 ఏళ్ళు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏదైనా ప్రభుత్వం తప్పు చేసి చెప్పండి, దానికి సమాధానం చెప్తాం. కానీ కావాలని సోషల్ మీడియా ఉందని, పేపర్ ఉందని, ప్రజలకు నష్టం జరిగే విధంగా, ప్రజల్ని కించపరిచే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ప్రచారం చేస్తే కరెక్ట్ కాదు. ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయట వస్తే ఆ అమ్మాయి మీద అసభ్యంగా పోస్టర్లు పెడితే ఆ బిడ్డ తట్టుకోగలుగుతున్నాను అడుగుతున్నా. ఇంట్లో వాళ్ళు ఏమంటారని అడుగుతున్నా. సమాజం ఏ విధంగా చూస్తుందని అడుగుతున్నాను. ఇదే నా బాధ్యతను అడుగుతున్నా. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, సూళ్లూరుపేట ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఒకప్పుడు ఎప్పుడు మనమే గెలిచేవాళ్ళం. ఇటీవల కొద్దిగా దారి తప్పింది, మళ్ళా ఘాట్లో పెట్టాం. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఈరోజు నేను ఒక పార్టీ అధ్యక్షుడిని. ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను, సూపర్ 6 అమలు చేస్తాం. అదే మరిగా ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలయన్స్ పెట్టుకున్నాం, ఎన్డీఏ ఏర్పాటు చేశాం. ఆ రోజు నిర్దిష్టమైన హామీలు ఇచ్చాం. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను. ఆ హామీలన్నీ నెరవేరుస్తూ మీ జీవితాలు బాగు చేయడానికి అనునిత్యం పనిచేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి పనిచేస్తే ఆ దేశం బాగుపడుతుంది. ఒక ముఖ్యమంత్రి బాగా పనిచేస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. మీ జీవితాల్లో వెలుగు వస్తుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అదే ఒక వ్యక్తి సరిగా పనిచేయకపోతే